ప మ ని ధ ప మ గ ధ ప మ గ రి ప మ గ రి స ని ధ ని రి స ని ధ ని రి స ని ధ ని రి స. రాధా మెనోపాజ్ పీరియడ్లో ఇంతకుముందు అధిక రక్తస్రావం గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఫ్లషింగ్ ఇన్ మెనోపాజ్ అంటే రక్త ప్రసరణ ఎక్కువయ్యి వేడి ఆవిరి శరీరం అంతా నుంచి వేడి ఆవిర్లు వస్తూ ఉంటాయి. అవి తలవేపు ప్రసరిస్తూ ఉంటాయి. ఒళ్ళంతా వేడి ఎక్కిపోయినట్టు ఉంటుంది. దీనికి ముందుగా కావాల్సిన మందు ఫెర్రం మెటాలికం 200 పొటెన్షియల్లో రోజుకో డోసపుని వారానికి 5 రోజులు వాడుతుండాలి. ఇది ఫ్లషింగ్స్కి చాలా ముఖ్యమైన మందు. ఇది వారానికి 5 రోజులు వేస్తూ దాంతోపాటుగా ఉదయం పూట అమైల్ నైట్రేటం 6th పొటెన్షియల్లో ఉదయం డోసు సాయంకాలం డోసపుని కొనాడు వాడినట్లయితే ఈ ఫ్లషింగ్స్ త్వరగా తగ్గడానికి అవకాశం ఉంది. తర్వాత వేడి ఆవిర్లు వస్తుంటాయి. అది ముఖ్యంగా నడినెత్తి మీద ఉంటుంది. కణతల్లో నొప్పి ఉంటుంది, తలనొప్పి ఉంటుంది, ధనలతో కూడా తలనొప్పి ఉంటుంది. దాన్ని థ్రాబింగ్ హెడేక్ అంటారు. అంటే నాటితో సమానంగా కొట్టుకుంటుంది అది. దీనికి ఇది ముఖ్యంగా ఎండలోకి ఎక్కువ వెళ్ళినట్లయితే ఇంకా ఎక్కువ అవుతుంది. దీనికి క్లోనైన్ 30 పొటెన్షియల్లో రోజుకి 3 సార్లు చప్పుని వారానికి 5 రోజులు వాడుతూ ఉండాలి. తర్వాత ఈ ఫ్లషింగ్లో ముఖ్యమైనది అతి ముఖ్యమైన మందు దీనికి గుండె జడ, తలనొప్పి ఉంటుంది, కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటుంది, వేడి ఆవిర్లు వస్తాయి, తలకు రక్త ప్రసరణ ఎక్కువగా ఉంటుంది, దాంతోపాటు వేడి చెమటలు పడతాయి. ఇది చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి నడుము చుట్టి ఏది కూడా కట్టుకోలేరు, అంటే గట్టిగా బిగించలేరు, లూజుగా ఉండాలి. ఇది కూడా ఈ పై చెప్పిన బాధలన్నీ కూడా ఋతుస్రావంకి ముందు ఎక్కువగా ఉంటాయి. ఋతుస్రావం మొదలవగానే ఈ బాధలన్నీ తగ్గుతాయి. దీనికి అతి ముఖ్యమైన మందు లెగసిస్ 200 పొటెన్షియల్లో రోజుకో డోసపుని వారానికి 5 రోజులు వాడుతున్నట్లయితే ఈ ఫ్లషింగ్స్ తగ్గుతాయి. దీనికి పెద్ద పొటెన్షియల్ కూడా అవసరం అవుతుంది. రక్తం గాఢంగా ఉంటుంది, ముద్దలుగా అవుతుంది, దుర్వాసన ఉంటుంది, నడు నొప్పి కూడా ఉంటుంది. దీనికి ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఋతుస్రావం ఎక్కువైన కొద్దీ కూడా నొప్పులు ఎక్కువ అవుతాయి. ఇది గమనించవలసిన విషయం. అంటే స్రావం మొదలవకుండా ఏముండదు, స్రావం మొదలైన తర్వాత అవుతాయి. లెక్సిస్కి స్రావం మొదలైన తగ్గుతుంది, సెమిసెఫియాకి స్రావం ఎక్కువైన కొద్దీ నొప్పి ఎక్కువ అవుతుంటుంది, నొప్పులు ఎక్కువ అవుతుంటాయి. దీనికి సెమిసెఫియా కానీ 200 పొటెన్షియల్లో రోజుకో డోసపుని వారానికి 5 రోజులు పడుతున్నట్లయితే త్వరగా తగ్గడానికి స్కోప్ ఉంది. కదా మెనోపాజ్ సమయంలో దగ్గుతో పాటుగా ఫ్లషింగ్ కూడా ఉంటుంది, రక్త ప్రసరణ ఎక్కువ ఉంటుంది, అరికాళ్ళలో మంటలు ఉంటాయి, అరిచేతుల్లో మంటలు ఉంటాయి, కుడివైపు కూడా తలనొప్పి రావడానికి అవకాశం ఉంది. అలాంటి వాళ్ళకి శాంగునేరియా సి 200 పొటెన్షియల్లో రోజుకో డోసపుని వారానికి 5 రోజులు పడుతున్నట్లయితే ఈ బాధ తగ్గలాకుంది. తర్వాత మెనోపాజ్ హిస్టరికల్ అంటే హిస్టరిక్ సిమ్టమ్స్ కూడిన మెనోపాజ్. వీళ్ళకి ముందుగా ఇగ్నిషియా 200 పొటెన్షియల్లో రోజుకో డోసపుని వారానికి 5 రోజులు వాడుతుండాలి. అవసరమైతే పెద్ద పొటెన్షియల్ కూడా అవసరం అవుతుంది. దీంతో పాటుగా సంబల్ మదర్ టీచరు, వెలేరియానా మదర్ టీచరు చెరో 10 చుక్కలు చొప్పున, అంటే పూటకి 20 చుక్కలు ఉదయం సాయంకాలం రోజు 2 సార్లు చొప్పున పండుతూ ఉండాలి. బహిష్టికి ముందు గుండెదడ ఉండి, తలనొప్పి ఉండి, కాళ్ళు తిరుగుతున్నట్టు ఉండి, బహిష్టు స్రావం మొదలవగానే బాధలన్నీ తగ్గుతాయంటే ఇవన్నీ కూడా హిస్టరిక్ సిమ్టమ్స్ లాంటివి కూడా కదా. అంచేత
ఈ దీనికి బహిష్టు స్రావం మొదలవగానే నొప్పులను తగ్గినట్టయితే అతి ముఖ్యమైనటువంటి మందు లెక్కసిస్ 200 పొటెన్షియల్లో రోజుకోవడం చెప్పని వారానికి 5 రోజులు పడుతుండాలి.